అయినా చెప్పండి యూట్యూబ్ లో కొట్టి చిబ్బర్ అని అసలు కూడా రాదు వస్తలేదు ఒకటే వీడియో వస్తుంది దేవరాజ్ పోతాను చిబ్బర్ పండి అయితే ఎక్కువ రావు నందు చాపలకేరి మాంకాళి మందిరం గత చాలా రోజుల నుంచి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ వచ్చే ఆదివారం 21 తారీఖు రోజు ఇక్కడ నుంచే బోనాలు తీసుకొని దుర్గమ్మ గుడి వరకు అందరూ కలిసికట్టుగా బోనాలతోని భజనలతోని అందరు కలిసి ఊరేగింపు చేయడం జరుగుతుంది. మరి అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వరకు మళ్ళీ తీర్థప్రసాదాలు అన్నీ ఉంటాయి. ఈ మందిరం ఎప్పటి నుంచో మాకు తెలియదు తాతల నుంచే ఇక్కడ మందిరంను నిలిచింది కాబట్టి మేము వాళ్ళు అప్పటి నుంచి అట్లనే చేస్తున్నారు. ఈరోజు కూడా మేము అట్లనే చేసుకుంటా దాన్ని కొనసాగిస్తున్నాము. ప్రతి ఒక్కరు బిడ్డ ఈ ఊరుకు సదాశివుడికి సంబంధించిన ఉంది గుడి మాంకాళి మందిరం అని అందరు గిట పాల్గొంటారు. అందరూ గుడికి సహకరిస్తారు. అందరు గిట అందరినీ మంచిగా చూస్తుందని మేము కోరుకుంటాం. చాపలకేరిలో మాంకాళి మందిరం చాపలకేరి పూర్వకులు పెద్దల నుంచి కూడా ఇక్కడ పూర్వకాలం నుంచి ప్రతి సంవత్సరం సికింద్రాబాద్లో ఎప్పుడు అమ్మవారి బోనాల పండుగ జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా ప్రతి సంవత్సరం అనుసారంగానే ఇక్కడ అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. అది మళ్ళా కొత్తగా కూడా 1996లో పునర్ప్రతిష్ఠ చేయబడినది. దానికి మళ్ళీ మేము అందరం కూడా అందరూ కూడా సహకారంతో మళ్ళీ దీన్ని చిన్నగా ఉండే గుడి దానికి పెద్దగా చేసి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, కుంకుమార్చన, నవరాత్రులు, దసరాప్పుడు నవరాత్రులు కూడా అన్నీ ప్రతి సంవత్సరం అనుసారంగా అన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కలశాల ఊరేగింపు, బ్రహ్మోత్సవం, కుంకుమార్చన అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాం. దీనికి కూడా అందరూ గల్లీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రతి చిన్నలు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరిస్తారు. అదేవిధంగా ఈసారి కూడా అదే సహకారంతో జాతర మంచిగా ఘనంగా సాగిస్తాం. అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొంటారు.